నమస్తే తల్లి. నమస్తే. మీ పేరేంటమ్మా? నాగమణి అమ్మ. నాగమణి గారు. ఈ ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా? 3 సంవత్సరాల నుంచి ఒక్కదాన్నే ఉంటున్నాను. 3 ఏళ్ళ నుంచి? ఒక 8 నెలల నుంచి అంత ప్రాబ్లం వచ్చింది. ఏమా గట్టిగా కేర్ హాస్పిటల్లో పనిచేసిందన్నమ్మా. కేర్ హాస్పిటల్లో ఆయాగా పనిచేసేవారు. ఒక 8 నెలల నుంచి ఇంకా డ్యూటీకి ఏమి వెళ్తలేదమ్మా. ఆవిడ ఇంటికి ఆవిడ. ఎంత ఇచ్చేవారమ్మా జీతం? 10,000 పైన. 10,000 ఇచ్చేవారు. మీరు ఎంతమంది? అంటే మీకు పిల్లలు? వాళ్ళు భర్త చనిపోయారమ్మా. పిల్లలు ఉన్నారు కానీ ఎక్కడ ఉన్నారండి చూడండి అనేసారండి. ఎంతమంది పిల్లలు మీకు? 2 అమ్మాయి అండి. ఒక అమ్మాయి కిడ్నీ పోయిందండి. 2 అమ్మాయిలు. ఇంకొక అమ్మాయి నేను చూడండి నా పరిస్థితి బాగాలేదనేసి చూడనని మొహమే చెప్పారు. మా దగ్గర ఏం లేదు మేము చూడలేమనేసి తీసుకెళ్తాం. అంతే మా దగ్గర ఇట్లా నా దగ్గర ఉన్న కాడికి అన్ని హాస్పిటల్ తిరిగానమ్మా. హాస్పిటల్కి వెళ్తే ఏం చెప్పారు? ఈ ప్రాబ్లం ఏం లేదన్న, ముందు బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నారమ్మ. అప్పుడు చూసి కొన్ని రోజులు మందులు ఆడక తగ్గిపోయింది అన్నారు. మళ్ళీ కొంచెం లెంత్లో ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నారు. మళ్ళీ ఇది చూపించుకున్నాను, అది తగ్గింది అన్న తర్వాత ఇప్పుడు ఏమీ లేదంటున్నారు. దుమ్ముల నొప్పమ్మ, దుమ్ములు ఒళ్ళంతా నొప్పి. ఈ దుమ్ములు గడికి ఎత్తలేను, ఎత్తి ఏం చేయలేను. నడువు నొప్పి, దుమ్ములు. ఇలా ఫుడ్ మంచిది తీసుకోవాలి. కాలుష్యం లేదు, లేదు సరిగ్గా మంచి భోజనం లేకపోతే బోన్స్ పెయిన్, నీకు తిండి లేదు. నువ్వు అన్ని మంచి మెడిసిన్ మంచి భోజనం తీసుకుంటే నువ్వు మళ్ళీ రికవర్ అవుతావు. నువ్వు తీసుకెళ్ళి మందులన్నీ వేసుకొని ఏం చేస్తావు అని మందు పంపించారండి. ఎంతో మంది సాయం చేశాను. అంతేలే. ఈరోజు కన్నపిల్లలే దూరం అయ్యి చూడమని అంటే ఏ తల్లికి మరి పిల్లలు కనకపోతే ఏ బాధ లేదు. పిల్లలు ఉండకూడదు అమ్మా, అసలు పిల్లలు ఏమి ఉండకూడదు. ఉండకూడదు అసలు ఎవరికి తల్లి. బాధపడకండి, నాకు అర్థమవుతుందిలే కానీ బాధపడట్లే కానీ ఎంత నరకమైన బతికి ఎవరికి అక్కర్చకూడదమ్మా. మాట్లాడినా మీ పిల్లలతో నేను? ఎవరు మాట్లాడరా అలా అలాగమ్మా చెప్పేశారు. మరి అంత దారుణంగా మాట్లాడలేదు. అంత ఎవరు కన్న తల్లి ఎంతో కొంత నువ్వు నీ దగ్గర నీ స్థాయికి తగ్గట్టుగా ఎంతో కొంత చూసుంటావు కదా. అంత కూడా రూపాయి దాచుకో. బాధపడకలేమ్మా. మరి ఇంకా నా బాధపడక అనడం అంత ఈజీ కాదులే కానీ మనం చెప్పడం బాగానే ఉంటది. కన్న పేగుకి అలా ఉండదు కదా. చూసుకో, ఏ తల్లిదండ్రులని పిల్లలు ఎందుకంటారు? మనకి కష్టం వచ్చినప్పుడు కొంచెం తోడుగా ఉంటారని అంటారు. చూడడానికి కూడా రాకపోతే ఆవిడేం అనాదా రాకన్నా అలా వదిలేయటానికి? మీ భర్త ఎలా చనిపోయారు? ఆయన కరోనాలో చనిపోయారు. ఆయన ఉండేటప్పుడు బాగానే ఉండేవారమ్మా మీరిద్దరు? బాగా చూసుకునేవారా? మీ ఆయన ఒకరు ఉండుంటే పిల్లలతో పని లేకపోయినా మీకు. సరే, ఇవిడికి నేను 10,000 ఇస్తాను. మందులు ఏమైనా ఉంటే ఇంకొకసారి స్కానింగ్ లేకపోతే ఏమైనా ఉంటే కొంచెం చూసుకుంటారా? అదే ఆలోచించండి, నేనైతే రాసిస్తాను. మరండి మీదే బాధ్యత. చాలా కష్టం, రాకుండా కష్టం వచ్చింది. మెయిన్ ఏంటంటే మొదటి నుంచి ఫుడ్ సరిగ్గా లేక. ఫుడ్ సరిగ్గా లేదండి. తర్వాత ఆవిడ కొంచెం ఇవన్నీ చూసుకుని మనోడు ఏర్పడి మానసికంగా కొంచెం బాధే. సరేనమ్మా, తీసుకోండి. సరేనా? ఇంక తీసుకురండి. బిస్కెట్లు ఏమైనా తీసుకొచ్చారమ్మా? బిస్కెట్లు తింటారు కదా. చాలా చాలా హెల్ప్ చేశారు. బట్టలు ఉతుక్కోవడానికి, మీరు స్నానం చేయడానికి మీకు ఏవి కావాలో అవి పెట్టాము. రేషన్ అది ఇవ్వలేదు, ఓకేనా? వండుకోలేకపోతున్నారని అంతే. ఇవి మీకు అవసరం కాబట్టి ఈ బ్యాగ్ కూడా ఉంచుకోండి మీరే. అందులో చేయండి. సరే, అయితే ఎలాగో మీ నోటితో ఫ్రూట్స్ అన్నారు కదా, ఏమైనా ఫ్రూట్స్ బ్రెడ్ ఏమైనా ఉంటే తెచ్చి పెట్టండి ఆవిడకి. ఇక అమ్మ ఏమైనా తెప్పించుకో. 500 బ్రెడ్ ఏదైనా ఉంటే. కనీసం నిజంగా చెప్పడం పవర్ బ్యాంక్ తెచ్చుకోవడానికి లేదండి, అంత పరిస్థితులు ఉందండి.
మీకు తొందరలోనే ఇంకా తొందరగా ఆరోగ్యం క్యూర్ అవ్వాలి, లేదంటే ఆశ్రమం మంచిది ఏదైనా దొరకాలి, ఈ వీడియో చూసి ఎవరైనా ఆశ్రమాలు వచ్చి మీరు తీసుకెళ్తామనన్నా మేము వచ్చినందుకు ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. సరేనా నాగమణి గారు, వెళ్ళరన్నా.